ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్ అంటే ఏమిటంటే భర్తకు పెన్షన్ వస్తా చనిపోతే ఆ పెన్షన్ అయితే భార్యకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి అర్హతలు వచ్చేసి 1 డిసెంబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2024 లోపల భర్త కానీ చనిపోయి ఉండి వాళ్ళ డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కానీ సచివాలయంలోకి తీసుకెళ్తే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే అప్లై చేయడం జరుగుతుంది. దీనికి చివరి తేదీ అంటూ ఏమి లేదు. మనం ఈ నెల 30 తేదీ లోపల కానీ అప్లై చేసుకోగలిగితే మే 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ మంత్ లో అప్లై చేసుకుంటే తర్వాత మంత్ లో మనకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ భర్త 31 అక్టోబర్ 2024 పైన చనిపోయి ఉంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే చనిపోయిన తర్వాత నెలలోనే పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వితంతు పెన్షన్ అయితే సంబంధం లేదు. ఎందుకంటే వితంతు పెన్షన్ ఏంటంటే భర్తకు పెన్షన్ వస్తున్నా లేకపోయినా భర్త చనిపోతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే ఇంకా రిలీజ్ చేయలేదు. కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోగలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్.